హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మందార పువ్వులతోటైతే నేను ఆయిల్ తయారు చేసుకుంటానండి. పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. ఒక సిస్టర్ అడిగారు నేను మందార పువ్వులు ఎండబెట్టడం చూసి, నేనైతే మందార పువ్వుల్ని ఎండబెడతానండి. ఇవి ఎండల సీజన్ కాబట్టి 2 రోజులకే ఎండిపోతాయి బాగాను. వాటినైతే నేను ఇలా పౌడర్‌లా అయితే చేస్తాను. వేరే ఏమి కూడా మిక్స్ చేయను. ఇలా మెత్తగా పౌడర్‌లా ఆడిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలోకైతే ఆయిల్ తీసుకోవచ్చండి. కొలతలు ఏమీ లేవు. మనకి ఎంత వేయాలనిపిస్తే అంత వేయొచ్చు. సరిపోద్దన్నంతగా వేసైతే నేను ఆయిల్‌లో మిక్స్ అయ్యే వరకు కలుపుతాను. ఈ పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. చాలా సింపుల్‌గా అయితే మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అది మరి నేచురల్‌గానే. ఆయిల్ అయితే మనం ఏమాత్రము కూడా వేడి చేయనవసరం లేదు. ఈ ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. ఇంట్లో ఆడించుకుంటాం కదా మిల్లులో అదనమాట. ఆయిల్‌లో మందార పువ్వులు ఓన్లీ పౌడర్ చేసేసి కలుపుకోవడమేనండి. ప్రాసెస్ ఏమీ ఉండదు. ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇది వాడేదాన్నండి. కానీ ఈ మధ్యన కుదరక మానేశాను. జుట్టు అయితే తీవ్రంగా ఊడిపోతుంది. ఇక తప్పదనిపించి అయితే కలుపుతున్నాను. ఎలాగో ఎండలు కాస్తున్నాయి. మందార పువ్వులు కూడా బాగానే దొరుకుతున్నాయి కదా అనేసి. మందార పువ్వుల పౌడర్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నిల్వకి ఎక్కువ పువ్వులు దొరికినప్పుడు అయితే ఎక్కువ మొత్తంలో చేసుకుని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉదయాన్నే లేవగానే నేను మినపప్పు అయితే నానబెట్టానండి టిఫిన్ కోసం అనేసి. పిల్లలకి 2 రోజుల నుంచి నేను ఉప్మానో లేదంటే మైదా అట్టనో వాటితోనే సరిపెడుతున్నాను. ఇక ఈ రోజైతే మినపప్పు అయితే నానబెట్టాను. త్వరగా నానిపోతుందనేసి దాంట్లో ఒక ఇనప ముక్క అయితే పెట్టేశాను. ఇక ఈరోజు పిల్లలకి టిఫిన్ అయితే నేను మైదా పిండి అయితే రాత్రే నానబెట్టుకున్నానండి. కొంచెం అయితే వరిపిండి కలిపేసి కొద్దిగా మజ్జిగ కలిపి కొంచెం సాల్ట్ కూడా కలిపానండి. ఇలా పెట్టేసుకుని బయట ఉంచుకుంటే తెల్లవారుజామున బాగుంటుంది. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలోకి అయితే బాగా నానైతే బాగుంటుంది. మనకి దోసల పిండిలు అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాగేనండి. ప్రాసెస్ ఏమీ ఉండదు. ఈ అట్లు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆ పిల్లలు అయితే దోశల కంటే ఎక్కువ ఇష్టంగా ఈ మజ్జిగట్లు అయితే తింటారు. మేము మజ్జిగట్లు చల్లట్లు అయితే అంటాం వీటిని. ఇంకా పిల్లలకైతే బాక్స్లోకి ఈరోజు నేను ఎగ్ రైస్ అయితే చేశానండి. ఫ్రైడ్ రైస్ లాగా. ఇంకా బాబుకైతే చేశానండి. ఇది తనకు ఒకడికే, ఇక పాపలిద్దరికి తర్వాత ప్రిపేర్ చేయవచ్చని ఫస్ట్ అయితే బాబుకి బాక్స్ పెట్టేస్తాను. ఇంకా మరి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇక వాళ్ళ వీడియో అయితే నేను తీయలేదు ఈరోజు. ఇక నా పనులతోటైతే నీతో మాట్లాడుతూ ఉందామనేసి నేను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇక గిన్నెలన్నీ తోముకోవడానికి ఇక్కడ పెట్టానండి. వాళ్ళు వెళ్ళగానే ఇదే డ్యూటీ ఫస్ట్. తోమేసి అయితే పక్కన పెట్టేశాను. అక్కడ నీట్గా అయితే కడిగేసుకున్నాను. వేడి నీళ్ళు అయితే కాచేసి వాటిని అయితే తోడుకుంటున్నానండి బకెట్లోకి. బెడ్షీట్లు ఇంకా టవల్స్ అలాంటివి నేను వేడి నీటిలో పెట్టి అయితే కాసేపు ఆగిన తర్వాత అప్పుడు ఉతుకుతానండి. చాలా నీట్గాను తెల్లగాను బాగుంటాయి. నాకు ఎలా అయితే వదులుతాయని ఒక నమ్మకం అండి. అందుకని వేడి నీటిలో కాస్తంత సర్పు అలాగే సోడా కూడా వేసేసి ఈ టవల్స్ అన్నీ కూడా నానబెట్టేస్తాను. ఇవి నానుతూ ఉన్నప్పుడు అయితే నేను ఇంకా ఇంట్లో ఉండే పనులన్నీ కూడా చేసుకుంటూ నాకు సంబంధించిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదండి. ఒక్కో వీడియోలో అయితే పనుల గురించి చెప్తూ ఉంటాను. ఒక్కో వీడియోలో అయితే నాకు నచ్చింది నేను చేసేది ఏదైనా ఉంటే ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇష్టపడతాను. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు ఇంతకు మించి అయితే మరి ఏం పనులు ఉంటాయండి. మొక్కల్ని పెంచడము, అలాగే ఇంట్లో ఉండే వంట పని, ఇంటి పని ఇవన్నీ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం ఇవే కదండి. మరి ఇవే చూపిస్తూ అయితే మరి నాకు తెలిసిన నాకు నచ్చిన కొన్ని విషయాలని మరి మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, పాటించాలనుకుంటారు. నేను ఏదైనా పాటించిందే మీతో షేర్ చేసుకుంటానండి. అది నా వల్ల కాదంటే అసలు మీతో చెప్పను, ఇక ప్రసక్తే తీసుకురాను. అలాగని ప్రయత్నం చేయకుండా మాత్రం అస్సలు ఉండనండి. నేను చేయగలిగినంత మట్టుకైతే ప్రతిదీ చేయడానికే చూస్తాను. ఏదైనా సరే ఇంటి పనైనా వంట పనైనా వేరే ఇతర కుటుంబానికి సంబంధించిన ఏదైనా నా సాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. అది ఏదైనా సరే చేయాలనే ఉంటుంది నాకైతే. ఆగవమ్మా నీకే కాదు మేము కూడా అంతే అంటున్నారా? నాకు వినబడిందిలేండి. ఎవరమైనా ఆడవాళ్ళం ఏమనుకుంటామండి, కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా చేసే తీరాలని అయితే అనుకుంటాం కదా. ఒక ఇంటి కోడలుగా వచ్చినప్పుడు మరి ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత అంతా మనదే కదా, మనపైనే ఉంటుంది కదా. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అలా ఫ్రీగా ఉంటామేమో తప్ప ఆ 3వ సంవత్సరం నుంచి ఒక్కొక్కరికి మరి ఫస్ట్ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిపోద్ది బాధ్యతలు, బరువులు అన్నీ కూడా. ఇంటి కోడలుగా అడుగు పెట్టామంటే బాధ్యత మనం తీసుకుని చేతపుచ్చుకుని అయితే మరి ముందే వెళ్ళాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా అడుగు పెడుతున్నామంటే అక్కడంతా కూడా మనదే. ఎందుకంటే మనదే అంటే అన్నీ మనవి కాదండి. అక్కడ పనులు, బాధ్యతలు ఇంకా వగైరా ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి అన్నీ కూడా నెత్తి మీద పెట్టుకుని చేసుకుంటూ పాపం కుటుంబాన్ని ఏదో విధంగా ముందుకు నడిపించాలని అయితే ప్రతి ఒక్క ఆడపిల్ల తాపత్రయం అండి. కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబంతో కలిసి ఉండాలి, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క కోడలి కల ఇదే. కానీ తన మనసులో ఇంత మంచి ఆలోచనలు ఉన్నా కొందరైతే అర్థం చేసుకోరండి.
రకం బాధ అయితే కొంతమంది అత్తవారైతే చాలా మంచివారండి. కానీ వెళ్ళిన కోడలు ఏమనుకుంటదంటే వీళ్ళతో అసలు ముమ్మాటికి కలిసి ఉండకూడదనే అనుకుంటుంది. మరి అలా అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా చూస్తుందండి? వాళ్ళ బాధ్యతలు ఎలా మోస్తుంది? కానీ మొయ్యాలని చూసిన వాళ్ళనేమో నమ్మరు. నేను చెయ్యలేననే వాళ్ళనేమో ఎక్కువ తాపత్రయపడతారు. వాళ్ళని ఏ విధంగానైనా కలుపుకోవాలని. పాపం అనిపిస్తుందండి. కావాలనుకునే వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు దొరకరు. వద్దనుకునే వాళ్ళకేమో అందులో ఇమిడిపోయే అమ్మాయే వెళ్తుంది. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నారా? ఉన్నారండి. చాలామందయితే నాకు కామెంట్స్ చేశారు కాబట్టి అలాంటి మంచి వాళ్ళు ఉన్నారనే నేను ఈ వీడియో చేశాను. చాలామందయితే మేము ఎంత మంచిగా ఉన్నా మా అత్తింటి వారు మాత్రం ఏమాత్రం కలుపుకోవడానికే ఇష్టపడట్లేదని అంటున్నారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అమ్మా నాన్న మధ్యలో తోడబుట్టిన వాళ్ళ మధ్యలో ఎంతో గారాబంగా పుట్టి పెరిగి మరి ఒకరింటికి కోడలైన తర్వాత అక్కడ మరి అత్తామామలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, ఇంకా మరుదులు ఉంటారు, బావగారులు ఉంటారు, తోటి కోడళ్ళు ఉంటారు. ఒకవేళ వీళ్ళెవ్వరూ లేకుండా ఓన్లీ అత్తామామే ఉండొచ్చు భర్తతో పాటే. కానీ వీళ్ళ మధ్యలో కూడా ఒక్కొక్క అమ్మాయికైతే ఫ్రీడమ్ అస్సలు ఉండదండి. ఎందుకంటే మరి అత్తామామలుగా మరి వాళ్ళైతే మరి వాళ్ళ స్థాయిని మరి వేరే రకంగా ఊహించుకుంటారో ఏమో తెలీదు. ప్రతి అత్తామామ అమ్మ నాన్నలాగా మరి వేరింటి నుంచి వచ్చిన అమ్మాయిని మరి అలా ఆదరిస్తే ఇంట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి జన్మ ధన్యం అయిపోతుంది కదండి. అత్తారిల్లన్న సంగతే మర్చిపోతుంది. పుట్టిల్లిని మీద కూడా తనకున్న ప్రేమ రాను రాను తగ్గి అత్తింటి మీదకే పెరుగుతుందండి. ఎంత కాదనుకున్నా అమ్మా నాన్నని ఎవరూ మర్చిపోలేరు. కానీ అత్తామామలు కూడా అమ్మా నాన్నలాగా ఆదరిస్తే ఆ అమ్మాయి జన్మ ఎలాగా ఉంటుందంటే అసలు చెప్పలేమండి మాటలతోనూ. కానీ ఈ అదృష్టం అందరికీ దక్కదు. అమ్మ నాన్న దగ్గర ఎలాంటి ఫ్రీడమ్‌తో ఉంటారో కొందరు అత్తారింటికెళ్ళిన తర్వాత కూడా అలానే ఉంటారు. అది వేళల్లో లెక్క పెట్టొచ్చు. కానీ కొందరి జీవితాలైతే అత్తారింట్లో మరి అలా మూలన పడి మగ్గిపోవలసిందే. పైకేదో నార్మల్‌గా బాగా తిరుగుతారు, పిల్లల్ని చూస్తారు, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటారు గానీ లోపలున్న మరి ఆ పరమార్థం ఏంటనేది ఆ పరమాత్ముడికే తెలియాలి. వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి మీద ఎందుకండి అంత చిన్న చూపు? మనకే ఒక అమ్మాయి ఉంటుంది. తనకి అత్తారిల్లు ఉంటుంది, ఆడపడుచులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక రాణిలా ఉండాలని అయితే మనం కోరుకుంటాము. అత్తగారేమన్నా, మామగారేమన్నా మరి ఆఖరికి ఆమె భర్త ఏమన్నా గానీ మనకి చెప్పలేని బాధ అయితే వచ్చేస్తుంది. కానీ అదే అమ్మాయి మరి మన ఇంట్లో కూడా ఉంది గదండీ. మన కూతురు ఒకటిని, కోడలు ఒకటినా. కోడలు మాత్రం మనకన్నీ చెయ్యాలి గానీ ఆమెకి ఇంత కూడా విలువివ్వము. ఆమె బాధ ఏంటనేది తెలుసుకోమసలు. మన కడుపులో నుంచి వచ్చిన అమ్మాయికి ఒక రూలు, వేరే ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయికి ఒక రూలా? ఆ అమ్మాయి కూడా వేరే అమ్మ కడుపులో నుంచే కదండీ వస్తుంది. రాళ్ళకి రప్పలకి పుట్టరు కదా ఆడపిల్లలు. ఒక తల్లి కంటేనే వస్తుంది. సాటి ఆడదానిగా వేరొక ఆడదాని బాధని అర్థం చేసుకోకుండా ఏదో మనకు దొరికిందిలే, ఇంత కట్నం తీసుకొచ్చిందిలే, ఏదో మూలన పడి ఉంటుందిలే, పనంతా చేస్తుందిలే, పని మనిషి లెక్క అనుకుని అయితే చాలామంది అయితే లెక్కేస్తూ ఉంటారు. మనం అలా లెక్కేసినా లెక్కేయకపోయినా తను వచ్చింది కాబట్టి ఇంటి పని అంతా నెత్తినేసుకుని అయితే చేస్తుందండి. తన బాధ్యత. ఇంటి వాళ్ళందరినీ కూడా చూడడం తన బాధ్యత. అవన్నీ ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తుంది. మనం కూడా ప్రేమగా మరి అలా పలకరిస్తే తను ఇంకా ఎంత పొంగిపోతుందో. రోజు డల్గా చేసే పని చాలా హ్యాపీగా అయితే చేస్తుంది కదండి. ఏదో మనసులో ముభావంగా ఎవరితో మాట్లాడినట్టు అంటి ముట్టినట్టుగా ఉంటారండి కొందరు. ఎందుకంటే ఆమె మనసు ఏంటనేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరు. మాట్లాడితే ఏదో ఒకటి గుచ్చుకునేలాగానే మాట్లాడతారు. మాట్లాడటం వస్తే కనుక మామూలుగా అయితే పలకరించరు కొందరు. వేరే ఇంటి నుంచి వచ్చి ఏదో తినేస్తుందన్న ఫీలింగ్ తోటైతే తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. తను చేసిన పని అంతా లెక్క కడితే తనకి అసలు జీతం ఇవ్వగలరండి ఎవరైనాను. కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పని మొత్తం నెత్తి మీద పెట్టుకుని అయితే చేసేస్తుంది. చాలా చలాగ్గా, చురుగ్గా అన్ని పనులు చక్కబెట్టుకుంటుందండి. కానీ మనసులో ఏదో తెలియని అలజడైతే ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా. అలాంటి మనుషుల మధ్యన ఉన్న అమ్మాయికి అయితే ఉంటుందని చెప్తున్నాను. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేయించుకుంటారండి. అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టించుకుంటారు. తనకేం కావాలో ఒక్కరు కూడా అడగరండి. అసలు ఇంట్లో అంతమంది ఉన్నా తను ఒంటరిగానే ఫీల్ అవుతుంది. ఏ అడవిలోనన్నా ఉన్నా ప్రకృతి మధ్యలోనూ, జంతువుల మధ్యలో చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇలాంటి మనసు లేని మనుషుల మధ్య ఎంత ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నా వ్యర్థమేనండి నా దృష్టిలో అయితే. ఇల్లు వాకిలి చక్కగా ఉన్నాయి, మా అమ్మాయి అక్కడ చాలా బాగా సుఖపడుతుందని అయితే అమ్మ నాన్న మనల్ని అక్కడికి ఇచ్చేసి పెళ్లి చేసేస్తారు. అక్కడ ఇల్లు ఎంత అందంగా ఉంటే మనకి ఇల్లు ఏమైనా మనతో మాట్లాడుతుందండి? అక్కడ ఉన్న మనుషులు మంచివాళ్ళు అయ్యి ఉండాలి కదా, వాళ్ళ గుణం బాగుండాలి కదా. మనం ఉండేది మనుషులతోనూ, మాట్లాడేది మనుషులతోనూ. ఇల్లు ఎలా మనల్ని మంచిగా చూస్తుందండి? ఇల్లు బాగుంది, అన్నీ బాగున్నాయి అనేసి మనం ఏదో గుడ్డిగా అయితే వెళ్ళిపోతూ ఉంటాము. మంచి
ఉద్యోగం చేసేస్తున్నాడు అనేసి. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది మనకి ఏమాత్రం ఆలోచన ఉండదు. అందులో పడిపోయిన తర్వాతే తెలుస్తుంది ఏదైనా సరే. ఒక్కసారి పడ్డామంటే ఇక మునగడం తేలడం ఏమీ ఉండదండి. జీవితాంతం ఇక అందులో పడి కొట్టుకోవడమే తప్ప మరి ఏం చేస్తామండి, ఎవరి తలరాతకి వాళ్ళే బాధ్యులం కదా. అందరూ ఎలా ఉన్నా కానండి, మనం ఎవరిని చూసైతే ఇష్టపడి పెళ్లి చేసుకుని వెళ్తామో అదేనండి భర్త. ఆయన ఉన్నాడు కదా, పర్వాలేదులే మిగతా వాళ్ళు ఎలా ఉంటే ఏంటిలే, ఈయన మంచిగా నాతో ఉంటే చాలులే అని అయితే కొందరు బ్రతికేస్తూ ఉంటారు. ఈ అదృష్టాన్ని కూడా కొంతమంది అయితే దక్కనివ్వరండి కొందరు అమ్మాయిలకి. ఎందుకంటే ఏదో అమ్మ కూచిల్లాగాను ఇక పెళ్ళైనా ఇక భార్య వచ్చినా కానీ కొంతమంది ఇక కొడుకుల్ని చంటి పిల్లాడిగానే భావిస్తారండి. ఎవరికి ఉండే ప్రేమ వాళ్ళకు ఉంటుందండి. తల్లిగా మనకు ఉండొచ్చు ప్రేమ మన కొడుకు మీద, కానీ మరి వేరే అమ్మాయికి భర్త అయ్యాడు కదండి, ఒక యజమాని అయ్యాడు కదా, తను పెద్దవాడు అయ్యాడు కదా, తనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, భార్య మీద ప్రేమ ఉంటుంది, పిల్లలు వస్తారు, వాళ్ళ మీద అనురాగం ఉండాలి. ఇవన్నీ తను ఒక ఇంటివాడు అయిన తర్వాత తనలో కలిగే మార్పుల్ని అన్నీ కూడా మంచివా చెడ్డవా అని అయితే గమనించుకోవాలండి తల్లిదండ్రులుగా. అంతేగాని తనకి భార్య మీద బిడ్డల మీద ప్రేమ వస్తున్నందుకు మనం ఆనందించాలే కానీ పగ రాకూడదండి. వేరే అమ్మాయిని నా కొడుకు అంతలా ప్రేమించేస్తున్నాడు, మా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అయితే కొందరు భయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా మనల్ని మన బిడ్డలు ఎప్పుడూ కూడా మర్చిపోరండి. భార్య వచ్చినా వాళ్ళ బిడ్డలు వచ్చినా మనకు ఉండే స్థానాన్ని మనకిస్తారు. తల్లిదండ్రుల్ని ఎలాగా గౌరవించాలో అలానే గౌరవిస్తారు, భార్యని ఎలా ప్రేమించాలో అలానే ప్రేమిస్తారు. మరి బిడ్డలకు కూడా ఒక దారి చూపించుకుని ప్రయోజకులుగా చేసుకుంటారు. అప్పుడు మరి అత్త మామలు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి, వాళ్ళు కొత్తగా పెళ్ళి అయినప్పుడు అత్తవారింటికి అలానే అడుగు పెడతారు, అలానే మరి పిల్లల్ని కంటారు, ప్రయోజకుల్ని చేస్తారు. కూతురికి కొడుక్కి అలాగే పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఉంటుందండి మన చరిత్ర అంతా కూడా వెనకాలకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు రాబోయే చరిత్ర ఏంటనేదే చూస్తాము. మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమని ఎందుకంటే ఆలోచించరు. అసలు మన కూతురిని వేరే వాళ్ళ ఇంటికి పంపించాలంటే ఎన్ని ఆలోచించి ఎన్ని మంచి చెడ్డల గురించి తెలుసుకుని అవతల యువతల అటేడు తరాలు ఆలోచించి మరి అయితే పెళ్లి చేస్తాము. తను అక్కడ హ్యాపీగా ఉండాలి, పిల్లాపాపలతోటి అత్తమామలతోటి అందరూ తనని మహారాణిలా చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రి అయితే అనుకుంటారు. మరి మన ఇంటికి కూడా అదే అమ్మాయి రూపంలో మరి కోళ్ళు వస్తుంది, మరి తను ఎందుకండి ఆదరించరు. మన బిడ్డ ఎంత బాగుండాలనుకుంటామో మరి వేరే ఇంటి నుంచి వచ్చిన బిడ్డ కూడా మరి అంతే బాగుండాలని వాళ్ళ అమ్మ నాన్న కూడా అనుకుంటారు. మన బిడ్డ గురించి తల్లిదండ్రులుగా ఎంత మంచిగా ఆలోచించుకుంటామో మరి వేరే ఇంటి నుంచి వచ్చిన బిడ్డ గురించి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎన్నో కలలు కానీ మన ఇంటికి పంపిస్తారు కదండి. మరి మన బిడ్డను ఆదరించినట్లు మరి వేరే బిడ్డను కూడా అదేనండి మన కోడలను కూడా ఆదరిస్తే మరి అమ్మ నాన్నకి అత్త మామకి తేడా తెలియకుండా తన బ్రతికిన కాలం అంతా ఎంతో హ్యాపీగా ఉంటుందండి. కాస్త ప్రేమిస్తే ఎంత బాగుంటుందండి కోడల్ని కూడా, మన కూతురి వంటిదే కదా. ఉండోయి కోడల్స్, మీ అత్తగారిని కూడా కాస్త అమ్మలాగా పట్టించుకోండి. నీ బాగానే చెప్పావు కానీ నీ సంగతి ఏంటి అనుకుంటున్నారా మనసులోను. మా అత్తయ్య అయితే మరి తనకి 2 కూతుళ్ళు, వాళ్ళలాగానే నన్ను కూడా చూసుకుంటుంది. వాళ్ళకి ఏముంటే నాకు కూడా అదే ఉండాలని అయితే కోరుకుంటుందండి నా బంగారు తల్లి. మా అమ్మ ఎంతో, అత్తయ్య కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.